Hey guys, welcome back to my channel Teju Beauty World. So this is Teju. In case మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సో ప్లీజ్ ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. ఈ కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. వీడియోలో నేను వ్యాలంటైన్స్ డేకి మేకప్ అనేది ఎలా వేసుకోవాలి అండర్ బడ్జెట్లో నేను మీకు చూపిస్తాను అండ్ కొన్ని టిప్స్ కూడా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను చెప్పే ఈ టిప్స్ అనేవి మీకు డైలీ లైఫ్లో బాగా యూజ్ అవుతాయి. సో లెట్స్ గో. ఫస్ట్ మేకప్ వేసుకోవడానికి ముందు స్కిన్ ప్రెప్ అనేది చేసుకోవాలి. అంటే లైక్ టోనరు, మాయిశ్చరైజరు, సీరము, సన్ స్క్రీను. సో మీరు డేలో వేసుకుంటే కనుక డెఫినెట్లీ సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయండి. అండ్ సీరము ఇట్స్ ఆప్షనల్, మీరు యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి ఇది ఫ్రెష్ ఫేషియల్ వైప్స్ తీసుకోండి అనమాట. దీంతో ఫేస్ అంతా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకుంటాము, బట్ ఆఫ్టర్ ఫేస్ వాష్ తర్వాత ఏమైనా డస్ట్ ఏమైనా ఉంటే కనుక మొత్తం ఈ ఫేషియల్ వైప్స్తో వచ్చేస్తుంది అనమాట. సో క్లీన్ చేసుకుందాం. నెక్స్ట్ టోనర్ని యూజ్ చేయండి. నేను వచ్చేసరికి ఒజినీ బ్రాండ్ నుంచి ఈ టోనర్ని యూజ్ చేస్తున్నాను. నాకు లైట్గా పోర్స్ ఉన్నాయి, సో దాన్ని మినిమైజ్ చేసుకోవడం కోసమే కుకుంబర్ టోనర్ అనేది యూజ్ చేస్తున్నా. ఇలా డాబ్ చేసుకోండి. సో సెకండ్ స్టెప్ వచ్చేసరికి మాయిశ్చరైజరు. నాది డ్రై స్కిన్ కాబట్టి నేను బ్రౌన్ ప్రో మెలన్ కేర్ నుంచి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. మీ స్కిన్ టైప్ ఏదో దాన్ని బట్టి మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయండి. జస్ట్ లిటిల్ బిట్. ఈ మాయిశ్చరైజరు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఈజీగా స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది అండ్ మంచి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందన్నమాట. అండ్ ఇది అప్ టు 6 hours వరకు మన ఫేస్ అనేది డ్రై అవ్వకుండా మంచి మాయిశ్చరైజర్గా ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు డ్రై స్కిన్ ఉంటే డెఫినెట్లీ ఈ మాయిశ్చరైజర్ అయితే ట్రై చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి లిప్ బాము. మనం లాస్ట్లో లిప్స్టిక్ వేసుకుంటాం కాబట్టి అప్పటి వరకు మన లిప్స్ అనేది కొంచెం మాయిశ్చరైజర్ అవ్వడం కోసం లిప్ బామ్ అనేది డెఫినెట్లీ యూజ్ చేయాలి. నేను ఇక్కడ యూజ్ చేస్తుంది డాక్టర్ రెషెల్ బ్రాండ్ నుంచి. లిప్స్ అనేవి చాలా హైడ్రేటింగ్గా ఉంటున్నాయి ఇది యూజ్ చేస్తే. మీకు ఒకవేళ డార్క్ పిగ్మెంటేషన్ లిప్స్ ఉన్నా కూడా ఇది ట్రై చేయండి, డెఫినెట్లీ ఇది మీకు వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సన్ స్క్రీను. దీనికంటే ముందు మీ దగ్గర ఏమైనా సీరం ఉంటే సీరం కూడా యూజ్ చేయొచ్చు, బట్ నేను సీరం అనేది ఏమి యూజ్ చేయట్లేదు. డైరెక్ట్గా నేను సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ డేలో అంటే మార్నింగ్ మీరు మేకప్ వేసుకుంటే డెఫినెట్లీ సన్ స్క్రీన్ యూజ్ చేయండి. ఒకవేళ నైట్ టైం అయితే కనుక సన్ స్క్రీన్ని స్కిప్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. నేను ఇక్కడ బ్యూటీ ఆఫ్ జోసన్ బ్రాండ్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మా బావగారు కొరియా నుంచి తీసుకొచ్చారు. సో ఐ లవ్ ఇట్. 2 finger రూల్ యూజ్ చేస్తాను నేను మోస్ట్లీ. 3 finger రూల్ అయితే ఏమి యూజ్ చేయను సన్ స్క్రీన్ కోసం. అంటే నా ఒపీనియన్ ప్రకారం 2 finger రూల్ సన్ స్క్రీన్ అనేది మన ఫేస్కి సరిపోతుందని నా ఒపీనియన్. సో అందుకని ఎక్కువ యూజ్ చేయను. మీరు ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా సరే నెక్ని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు, దానికి కూడా యూజ్ చేయండి. సో మీరు ఓన్లీ ఫేస్కే యూజ్ చేస్తున్నారనుకోండి, నెక్ ఫేస్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది. సో అందుకని మీకేమైనా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఏమైనా ప్రోడక్ట్ మిగిలిపోయిందనుకోండి, అది నెక్కి ఇలా అప్లై చేసుకోండి, అది సెట్ అయిపోతుంది. సో ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి మేకప్ వేసుకోవడానికి ముందు. డెఫినెట్లీ మీ మేకప్ అనేది ఎఫర్ట్లెస్గా ఉంటుంది. అండ్ ఈ సన్ స్క్రీన్ విషయానికి వచ్చేసరికి ఇది చాలా ఎఫర్ట్లెస్గా ఉంటుంది, అంటే బ్లెండ్ చేసుకోవడానికి. సో డెఫినెట్లీ యూ హ్యావ్ ఏ డ్రై స్కిన్, దీన్ని యూజ్ చేయండి, బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం మేకప్లోకి వెళ్ళిపోదాం.
మేకప్ వేసుకోవడానికి మనకి మెయిన్గా బ్రషెస్ కావాలి. దానికోసం చాలా కొనాల్సిన అవసరం లేదు. కొన్ని మినిమల్ మేకప్ బ్రషెస్ ఉంటే మన దగ్గర సరిపోతుంది. అండ్ మీరు ఎలాగో మేకప్ బ్రషెస్ కోసం అమౌంట్ పెడతారు కదా, అది పెట్టేదేదో ఒక మంచి బ్రాండ్ మీద పెడితే సో మీరు ఫ్యూచర్లో కూడా యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. నా రికమెండేషన్ వచ్చేసరికి యూరోపియన్ గర్ల్ బ్రాండ్ నుంచి తీసుకోండి. ఇవి ఆల్మోస్ట్ నేను తీసుకొని 1.5 year అవుతుంది అండ్ స్టిల్ ఇప్పటికి కూడా అదే క్వాలిటీతో అట్లనే ఉన్నాయి. సో మీరు మంచిగా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇంకా చాలా డేసే వస్తుంది. సో మేకప్ వేసుకోవడానికి మనకు కావాల్సిన కొన్ని బ్రషెస్ మీతో చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి మేకప్ బ్రష్, ఇది బ్లెండ్ చేసుకుని ఇంకో మేకప్ బ్రష్. ఈ రెండిట్లో ఏదైనా ఒక బ్రష్ తీసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పౌడరు బ్లష్ బ్లెండ్ చేసుకోవడానికి ఇదొక బ్రష్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఐ షాడోని బ్లెండ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు, ఇదొక బ్రష్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కన్సీలర్ బ్రష్. సో కన్సీలర్కి కలర్ కరెక్టర్కి దీన్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి హైలైటర్ బ్రష్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండర్ ఐ కింద మనం ఐ షాడో యూజ్ చేస్తాం కదా, దానికోసం ఇదొక బ్రష్. దీన్నే మీరు ఐలైనర్ బ్రష్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కాంటోర్కి యూజ్ చేయడానికి ఇదొక బ్రష్. సో టోటల్ 8 బ్రషెస్ మన దగ్గర ఉంటే సరిపోతుంది. సో ఈ బ్రషెస్ లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. సో మేకప్లో ఫస్ట్ వచ్చేసరికి ప్రైమరు. అసలు ప్రైమర్ని అస్సలు స్కిప్ చేయకూడదు. ప్రైమర్ లేకుండా మీరు ఫౌండేషన్ అనేది వేసుకున్నారనుకోండి, ఆ నిమిషం ఆ రోజు లేకపోతే ఆ డే ఏమనిపించదు, కానీ దాని ఎఫెక్ట్ అనేది ఫ్యూచర్లో ఉంటుంది. అండ్ స్కిన్ అంతా పాడైపోవడం. అండ్ లుక్ ఎట్ దట్, నాకు తెలియక నేను అప్పుడు ట్రై చేసిందే ఇదంతా. సో బట్ నౌ ఇప్పుడు నేను మంచిగా మేకప్ టిప్స్ అవన్నీ నేర్చుకున్నాను. సో డెఫినెట్లీ ప్రైమర్ మాత్రం అసలు స్కిప్ చేయకండి, ఓకేనా. ప్రైమర్ కోసం యూరోపియన్ గర్ల్ బ్రాండ్ నుంచి మిల్కీ టెక్స్చర్ ఉంటుంది, ఈ ప్రైమర్ని తీసుకున్నాను. ప్రైమర్ని మంచిగా స్కిన్లో బ్లెండ్ చేసుకోండి. అండ్ ప్రైమర్ రాసుకున్న తర్వాత అట్లీస్ట్ 2 to 3 minutes అయితే వెయిట్ చేయండి. ఆ ప్రైమర్ అనేది మంచిగా స్కిన్లో అబ్జర్వ్ అవ్వాలి కదా. నాది డ్రై స్కిన్ కాబట్టి మిల్కీ టెక్స్చర్ అండ్ ఆయిల్ బేస్ ఉన్న ప్రైమర్ తీసుకున్నాను. సో మీది డ్రై స్కిన్ అయితే ఈ 2 కాంపోనెంట్స్ అందులో ఉండేటట్టు చూసుకొని ప్రైమర్ని సెలెక్ట్ చేసుకోండి మీ స్కిన్ టైప్కి తగ్గట్టుగా, ఓకేనా. నేను ప్రైమర్ రాసుకున్నా కదా, అది డ్రై అవ్వడం కోసం ఫ్యాన్ అడిగాను. లుక్ ఎట్ దట్ ఫ్యాన్ ఇచ్చారు నాకు. ఇది ఇట్లా నొక్కుకోవాలి. మీకు కూడా ఇలాంటి క్యూట్ గిఫ్ట్స్ ఇచ్చే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఇట్స్ వెరీ ఫన్నీ ఫ్యాన్. ప్రైమర్ రాసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి కలర్ కరెక్టరు. సో కలర్ కరెక్టరు అండ్ కన్సీలరు ఈ రెండు యూజ్ చేస్తారు మీకు ఎక్కువ పిగ్మెంటేషను అండ్ ఎక్కువ డార్క్ స్పాట్స్ ఉంటే. సో దానికోసం నేను ఇన్సైట్ కాస్మెటిక్స్ నుంచి ఇదైతే తీసుకుంటున్నాను. సో ఇందులో ఆరెంజ్ కలర్ కరెక్టరు, కాంటరు అండ్ కన్సీలరు, పీచ్ షేడు ఇవన్నీ ఉన్నాయి. సో ఇన్ కేస్ దీనికి మీరు అమౌంట్ పెట్టలేకపోతే కనుక ఇట్లా ఫేస్ కలర్ నుంచి ఇలా సింగిల్ షేడ్ ఉన్న కన్సీలర్ ఒకటి ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా కలర్ కరెక్టర్కి వెళ్ళకుండా డైరెక్ట్గా కన్సీలర్ అనేది యూజ్ చేయొచ్చు. సో ఇది కూడా సేమ్ నా షేడే, నేను తీసుకుంది FS27 షేడు. సో నేను ప్రజెంట్ అయితే ఇది యూజ్ చేయాలని అనుకోవట్లేదు, ఎందుకంటే నాకు అంత ఎక్కువ డార్క్ సర్కిల్స్ కానీ అంత పిగ్మెంటేషన్ కానీ ఏమీ లేదు నా ఫేస్ మీద. సో అందుకని దీన్ని స్కిప్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎక్కువ డార్క్ స్పాట్స్ ఉంటే కనుక డెఫినెట్లీ ఈ ప్యాలెట్ యూజ్ చేయండి. దీనికి డైరెక్ట్గా హ్యాండ్తోనే బ్లెండ్ చేసేసుకుంటే సరిపోతుంది. నా ఫేస్ మీద ఒక సైడ్ హ్యాండ్తోనే ఇంకో సైడ్ స్పాంజ్తో బ్లెండ్ చేసి చూపిస్తా, ఓకేనా. ఎలా క్లియర్ చేసిందో ఇటు సైడు ఇటు సైడ్ స్పాంజ్, యూ కెన్ బ్లెండ్ ఇట్ ఎవ్రీథింగ్. సో బ్లెండ్ చేసుకున్న తర్వాత
నెక్స్ట్ వచ్చేసరికి ఫౌండేషను. నేను ఇది లాక్మీ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. వెయిట్లెస్ మౌస్ ఫౌండేషను. ఎవ్రీడే యూజ్ చేయడానికి ఇది బాగా సెట్ అవుతుంది. ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ మీరు కాలేజ్ గోయింగ్ గర్ల్ అయినా లేకపోతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా సరే ఈ ఫౌండేషన్ని తీసుకోండి, బాగా యూజ్ అవుతుంది. లిటిల్ బిట్ ఆఫ్ ఫౌండేషన్ అండ్ కొంచెం మిక్స్ చేసుకోండి దాన్ని. ఇలా మిక్స్ చేయడం వల్ల ప్రోడక్ట్ అనేది కొంచెం యాక్టివ్ అవుతుంది అండ్ ఆ తర్వాత మన స్కిన్లో అబ్జర్వ్ చేసుకున్నప్పుడు మంచిగా ఎఫర్ట్గా కనిపిస్తుంది. అప్లై డాట్స్ ఎంటైర్ ఫేస్. సో ఇలాంటి ఒక స్పాంజ్ తీసుకొని మొత్తాన్ని బ్లెండ్ చేసుకోండి. సో ఇలాంటి స్పాంజెస్ మీరు యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ దీన్ని డైరెక్ట్గా వాడకండి. వాటర్లో డిప్ చేసి ఆ వాటర్ అంతా మీరు మొత్తం రిలీజ్ చేసేసిన తర్వాత ఈ స్పాంజ్ అనేది కొంచెం ఉబ్బుతుంది. సో అప్పుడు మీరు యూజ్ చేయండి అండ్ ప్రోడక్ట్ అనేది తక్కువ అబ్జర్వ్ అవుతుంది దీన్ని. నెక్స్ట్ వచ్చేసరికి ఐబ్రో పెన్సిల్. నేను ఇక్కడ మార్స్ బ్రాండ్ నుంచి బ్రౌన్ కలర్ తీసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక బ్రౌన్ కలర్ లేకపోతే మీరు బ్లాక్ కలర్ అయినా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి ఐటెక్స్ బ్రాండ్ నుంచి. నేను ప్రీవియస్గా బ్లాక్ యూజ్ చేసేదాన్ని, దానివల్ల ఐబ్రోస్కి నా ఫేస్కి కొంచెం ఎక్కువ డిఫరెన్స్ కనిపించేది. సో అందుకనే నేను బ్రౌన్కి షిఫ్ట్ అయిపోయాను. ఇది 2 in 1 అనమాట. ఒకవైపు బ్రష్ కూడా ఉంటుంది. సో ఐ థింక్ నేను కాలేజ్ గోయింగ్ వల్ల అయితే దీన్ని రిఫర్ చేస్తాను. సో డెఫినెట్లీ యూజ్ చేయండి. ఓకేనా. ఫేస్కి ఐబ్రోస్ గీయడం వల్ల ఒక ఫేస్ లుక్కే మారిపోతుంది. సో అందుకని ఎప్పుడైనా సరే మేకప్ వేసుకున్నప్పుడు ఐబ్రోస్ అనేది ఖచ్చితంగా డిఫైన్ చేసుకోండి. ఓకేనా. కన్సీలర్తో మంచిగా ఐ మీద సెట్ చేసుకున్న తర్వాత లూజ్ పౌడర్ అనేది యూజ్ చేసి ఆ కన్సీలర్ని సెట్ చేసుకోవాలి. సో దీన్ని బనానా పౌడర్ అంటారు. నేను యూరోపియన్ గర్ల్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇలా ఐ షాడో బ్రష్ ఒకటి తీసుకొని దీంతోనే ఈ బనానా పౌడర్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీనికోసం స్పెషల్ బ్రష్ ఏం అవసరం లేదు. ఓకే. సో డైరెక్ట్గా కాకుండా ఫస్ట్ కొంచెం హ్యాండ్ మీద బ్లెండ్ చేసుకోండి, దెన్ కన్సీలర్ మీద అప్లై చేసుకోండి. సో ఇప్పుడు ఐ షాడో వేసుకుందాం. ఐ షాడో కోసం నేను యూజ్ చేస్తున్న ప్యాలెట్ వచ్చేసరికి ఇది మ్యాట్ లుక్ బ్రాండ్ నుంచి క్యాచీ ద ఐ షాడో ప్యాలెట్ అనమాట. ఇది అరౌండ్ నాకు 300 పడింది. ఆల్ కలర్స్, న్యూడ్ షేడ్స్, పింక్ షేడ్స్, బ్లూ షేడ్స్ అండ్ గ్లిటర్స్ కూడా ఉన్నాయి. సో ఐ షాడో అయితే అప్లై చేసుకుంటాం. ఇదనమాట నా రిఫరెన్స్ పిక్చర్, మొత్తం పింక్ షేడ్ వేసుకోవాలి అని. సో లెట్స్ డూ ఇట్. ఐ షాడో కోసం నాకు రిఫరెన్స్ పిక్చర్ ఉంది కాబట్టి, నాకు ఐ షాడో ఒక ఐడియా ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఎలాంటి ఐడియా లేకపోతే సో మీరు నార్మల్గా ఏదైనా ఒక నార్మల్ న్యూడ్ షేడ్ ఉన్న ఐ షాడో అప్లై చేసుకొని దాని మీద గ్లిటర్ అప్లై చేసుకోండి. బట్ నాకు బాగా కుదిరింది ఐ షాడో. ఇప్పుడు అండర్ ఐని మంచిగా ఐ షాడో చేసుకుంటున్నాను. సో దానికోసం ఈ బ్రష్ అనేది యూజ్ చేస్తున్నాను. సో సేమ్ పైన ఎలా అయితే అప్లై చేసుకున్నానో కింద కూడా అట్లానే అప్లై చేసుకుంటాను. న్యూడ్ షేడ్ అండ్ డార్క్ పింక్ షేడ్, లైట్ పింక్ షేడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఐలైనరు నేను డాజ్లర్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సో ఇందులో వింగ్డ్ ఐలైనర్ ఉంది కదా, సో ఆ ఐలైనర్ అప్లై చేసుకోండి. పర్ఫెక్ట్ వింగ్ ఐలైనర్.
నెక్స్ట్ వచ్చేసరికి కాజల్ అప్లై చేసుకుంటున్నాను. సో మీ దగ్గర ఏది ఉంటే అవైలబుల్లో ఆ కాజల్ అనేది డెఫినెట్లీ అప్లై చేసుకోండి. ఈ కాటుక అనేది ఐ మొత్తం అప్లై చేసుకోలేదు, ఓన్లీ ఇక్కడ మన ఐ యొక్క ఎండ్ వరకు మాత్రమే అప్లై చేసుకున్నాను. దీనికి కూడా సేమ్. సో మీకు ఒకవేళ పెద్ద ఐస్ ఉంటే కనుక మొత్తం అప్లై చేసుకోకండి, ఇలా కొంచెం అప్లై చేసుకుంటే మీ ఐస్ అనేది కొంచెం మంచిగా ఎలివేట్ అవుతాయి. ఓకేనా. మనం ఆల్రెడీ ఫౌండేషన్ అనేది అప్లై చేసుకున్నాం కదా, సో దాన్ని నేను అలా వదిలేసాను ఐ షాడో వేసుకునేంత వరకు. సో కొంచెం సెట్ అవ్వడం కోసం ఈ కాంపాక్ట్తో మొత్తం సెట్ చేసుకుంటున్నాను. సో దానివల్ల మనం వేసుకున్న ఫౌండేషన్ అనేది లాక్ అయి ఉంటుంది. నేను వచ్చేసరికి ఇది యూరోపియన్ గర్ల్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. అండ్ నా షేడ్ వచ్చేసరికి ఇక్కడ ఈజీ 143 అనమాట, ఈజీ 143. సో ఒక క్యూట్ మిర్రర్ కూడా వస్తుంది. సో దీన్ని డైలీ బేసిస్కి ఈ కాంపాక్ట్ని యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ మంచిగా కాంపాక్ట్ తీసుకొని సెట్ చేసుకోవడం. నేను జనరల్గా కాంటోర్ అనేది అస్సలు యూజ్ చేయను. నాకు ఆల్రెడీ ఆ కాంటోర్ ప్లేస్మెంట్ అనేది ఆటోమేటిక్గా అది కనిపిస్తూనే ఉంటుంది. నేను మళ్ళీ ఆ కాంటోర్ అనేది గీసిన తర్వాత నా ఫేస్ ఎందుకో కొంచెం వియర్డ్గా కనిపిస్తుంది. సో నేను అందుకని దాన్ని స్కిప్ చేసి డైరెక్ట్గా బ్లష్ హైలైటర్ అనేది వేసుకుంటాను. ఎప్పుడైనా సరే ప్రోడక్ట్ని మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోకండి. ఎప్పుడైనా సరే ఆ ప్రోడక్ట్ని ఫస్ట్ మీరు హ్యాండ్ మీద బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత మీరు ఫేస్ మీదకి వెళ్ళండి. ఓకేనా. ఇక్కడ నుంచి అప్లై చేసుకుంటాను, ఇక్కడ నుంచి పైకి తీసుకొని వెళ్ళండి. ఓకేనా. నెక్స్ట్ హైలైటర్ కోసం నేను ఈ బ్రష్ యూజ్ చేస్తున్నాను. నేను ఇక్కడ రోజ్ గోల్డ్ ఈ షేడ్ అనేది యూజ్ చేస్తున్నాను. కొంచెం ప్రోడక్ట్ని హ్యాండ్ మీద వేసుకోవాలి. చాలా వచ్చేసింది. దెన్ యూ కెన్ అప్లై చీక్ బోన్ మీద అప్లై చేసుకోవాలన్నమాట. ఇది కూడా సేమ్. అండ్ చీక్ బోన్తో పాటు ఇక్కడ ఐబ్రో యొక్క అవుటర్ కార్నరు, ఈ ఐబ్రో యొక్క అవుటర్ కార్నరు, లిప్స్ ఫస్ట్ అవుటర్ లైన్ డ్రా చేసుకోవాలి. నేను దానికోసం స్విస్ బ్యూటీ నుంచి ఈ షేడ్ తీసుకున్నాను అనమాట, L19 వ్యాంపైరు. సో లిప్ యొక్క అవుటర్ లైన్ అనేది డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు దాన్ని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. లిప్స్టిక్ని బ్లెండ్ చేసుకోవడానికి ఇలాంటి ఒక సన్న బ్రష్ ఉంటుంది. సో దాంతో బ్లెండ్ చేసుకోండి. లిప్స్టిక్ అనేది నెక్స్ట్ మీకు నచ్చిన ఏ షేడ్ అయినా సరే లిప్స్టిక్ అనేది అప్లై చేసుకోండి. ఓకేనా. సో మంచిగా మేకప్ అంతా వేసేసుకున్నాము అండ్ లా సింబల్ కూడా గీసేసాను కదా. సో ఇప్పుడు ఒక మంచి మేకప్ ఫిక్సర్తో మంచిగా ఈ మేకప్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ యూరోపియన్ గర్ల్ బ్రాండ్ నుంచి దీన్ని యూజ్ చేస్తున్నాను. అండ్ ఇందులో చూసారా గ్లిటర్స్ ఉంటాయి అనమాట. ఐ లవ్ దిస్ బాటిల్, భలే క్యూట్గా ఉంది. ఫస్ట్ కొంచెం షేక్ చేసుకొని దెన్ యూ కెన్ స్ప్రే ఇట్. అండ్ ఇది కొంచెం డ్రై అవ్వనివ్వాలన్నమాట. ఫ్యాన్ తీసుకొని మేకప్ మొత్తాన్ని సెట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ మై ఫైనల్ అవుట్పుట్ అండ్ లుక్ ఎట్ దట్. ఈ మేకప్ లుక్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మేకప్ లుక్ నేను ట్రై చేయాలా వద్దా కూడా నాకు మెన్షన్ చేయండి. సో బై క్యూటీస్.